I invite line Nagaraju and also line Mari Praveen, who are the very seasoned trainers, and also the retake survey legends. Whatever it may be, I hope this program we will learn many things in the techie related, and also how to, one question from my side here is to initiate the program, how to keep these virtual participants active in these topics or in these sessions. That is of my initiation of the question. Please, I hope you will explain and how they keep themselves active by involving them or interacting with them. Thank you. Please go ahead. Thank you, 320. Thank you, 320B. And thank you all the officers who have made this possible this evening. I'm extremely happy that so many of you are interested in knowing more about the Zoom and its features. Very happy that I have my very good friend Praveen to tell us about lots of features that are often ignored or that are not very popular. Thank you, Prakash Garu, for initiating the discussion and also for asking that wonderful question. There are quite a lot of features that already are very popular, or a few features that are known to us, but we don't often use them, though they are available to us. Before I invite Praveen, I just would like to begin by posting a quiz here, a poll here. So please give your answer to the poll. The poll is about how are or what are the uses of the Zoom platform. Zoom platform use చేయటం వల్ల మనం ఏమేం సాధించవచ్చు ఆలోచించి జవాబు ఇవ్వండి. ఏదైనా ఒకటే చూస్ చేసుకోవచ్చు మీరు. ఒకటేమో మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకటేమో ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఒకటేమో టైం మనీ సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ మందిని రీచ్ కావడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే అక్కడ క్లిక్ చేయండి. మీరు ఏదైనా బై మిస్టేక్ ఒకవేళ క్లిక్ చేసినా మళ్ళీ కరెక్ట్ కూడా చేసుకోవచ్చు, ఆన్సర్ మార్చుకోవచ్చు. జస్ట్ క్లిక్ స్క్రీన్. ఆల్ ద అబౌవ్ అని ఎంతమంది చెప్పారండి? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. కోహోస్ట్ కూడా ఎవరైనా చెప్పచ్చు. 27 సార్. 84%. 84% అంటే ఆల్మోస్ట్ అందరూ they have agreed that all these benefits can be gained by using Zoom. ఎంత ఉపయోగపడుతుందో చూడండి. మనం ఏమేం చేయాలో కాకుండా మనం డబ్బు సేవ్ చేసుకోవడానికి, ఇంతకుముందు చెప్పినట్లుగా వందల వేల మంది రీచ్ కావడానికి అనేక రకాలుగా మనకు ఉపయోగం. ప్రవీణ్ టు టేక్ ఓవర్ ఫ్రమ్ దేర్ అండ్ టెల్ us each one of the features of Zoom one after another in detail, and anytime మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రశ్న అడగాలి, ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మీరు ఒకసారి ఇక్కడ రైజ్ హ్యాండ్ అని మీకు కనిపిస్తుంది అటు కింద. కెన్ యూ సీ మీ స్క్రీన్ క్రింద రైజ్ హ్యాండ్ అని ఉందా? నా ఫోటో పైన చూడండి ఒకసారి, ఇలా రైజ్ హ్యాండ్. ఒకసారి అందరూ రైజ్ హ్యాండ్ చేసి చూపించండి. ప్రతి ఒక్కరు ఈ ఫిజికల్ హ్యాండ్ కాదండి, ఫిజికల్ హ్యాండ్ కొంతమంది లిఫ్ట్ చేస్తున్నారు ఇలా. అలా కాకుండా నా ఫోటో పైన హ్యాండ్ బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మ. అందరూ ఒకసారి అది అంటే మీకు వచ్చు. ఇదేమో థమ్స్ అప్. రాధాకృష్ణ గారు మీరు థమ్స్ అప్ చెప్తున్నారు. థమ్స్ అప్ కాకుండా రైజ్ హ్యాండ్. రైజ్ హ్యాండ్ అంటే మీకు ప్రశ్న ఉన్నట్లు. మనం క్లాస్ లో చేద్దాం కదా. కరెక్ట్ కరెక్ట్. క్లాస్ లో మీరు స్కూల్లో క్లాస్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు డౌట్ ఉంటే ఏం చేస్తారు క్లాస్ లో? సార్ ఐ హావ్ ఎ క్వశ్చన్ అంటారు కదా, అట్లా. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా మంది చూపిస్తున్నారు. ఈవెన్ వీడియో ఆన్ లేని వాళ్ళు కూడా చూపించవచ్చు. మీ వీడియో ఆఫ్ ఉంటే కూడా రైజ్ హ్యాండ్. వెరీ గుడ్. నౌ దాంట్లోనే మళ్ళీ లోవర్ హ్యాండ్ అని ఉంటుంది. మీ చెయ్యి కిందకు దించడానికి లోవర్ అంటే ప్రశ్న జవాబు అయిపోయిన తర్వాత మళ్ళీ చెయ్యి దించవచ్చు కదా, లోవర్ హ్యాండ్ చేసేయండి అందరూ. వెరీ గుడ్. సో ఆల్రెడీ లెర్నింగ్ మొదలైపోయింది. వండర్ఫుల్. సో వన్ లెసన్ హ్యాస్ ఆల్రెడీ బీన్ లెర్న్డ్. సో మీరు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంకొక అరగంట గంట ఉంటాం కదా, మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రశ్న అడగాలన్నా, లేదా మీరు ఏమైనా చెప్పాలనుకున్నా, లేక కొంచెం వేగంగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి, అట్లా ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా మీరు ఏం చేయండి, రైజ్ హ్యాండ్ ఉపయోగించుకోండి. సో మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మాకేమర్థం అవుతుంది? మీ ఫోటో మాకు ఫస్ట్లో కనిపిస్తుంది. మీకు ఏదో ప్రశ్న ఉంది, ఇక్కడ ఆగాలి అని తెలుస్తుంది. సో వాట్ విల్ డూ, విల్ స్టాప్ and we'll allow you to unmute yourself
And once you are unmuted, you can speak. When you speak, we'll know that you have a question or a suggestion, and we'll try to answer and clarify that. Over to Praveen for the next feature. Praveen? Yes, sir. Good evening, everyone. Thank you for the opportunity, Prakash Rao, sir. Okay. And thank you, Baljit, for introducing that nice introduction. Okay, before we move on, let me ask you a question. How many of you know how we started the meeting now? The way we have started the meeting with a small poll by Nagaraju, sir. That is one way of, engaging the participants. So, sir, I'm just opening for, అంటే మీరు అన్మ్యూట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాను. ఎవరైతే ఆన్సర్ చెప్పగలుగుతారో వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకొని జస్ట్ ఆన్సర్ ఇట్. ఈ పోల్ వల్ల మనకి యూజ్ ఏంటండి? పోల్ చేయడం వల్ల మనకి ఏమన్నా బెనిఫిట్ అయిందా, లేకపోతే జస్ట్ ఏదో ఆన్సర్ చేసి పెట్టేశామా? Will be It known saved how lot of time, sir. So it saved everyone's time, sir. It సార్ saved everyone's time. పోల్ విషయంలో అందరికి అర్థం కాలేదు సార్. మధ్యలో Poll స్క్రీన్ విషయంలో డిసపియర్ అర్థం అయింది. రైస్ చేశాను. స్క్రీన్ డిసపియర్ అయింది. కెన్ ఐ ఆన్సర్? Okay, పోల్ okay. తోటి Yes, sir. మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటో అనేది అందరికి తెలుస్తుంది. ఈ పోల్స్ Okay. వల్ల మనం ఏదైనా ఒక విషయాన్ని మనము మెజారిటీ అభిప్రాయాన్ని తెలుసుకోవచ్చు. ఎస్ఆర్ నో లేదా మల్టిపుల్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, డిఫరెంట్ అభిప్రాయాలు మనము ఈ ఒక పోల్ వల్ల తెలుసుకోవచ్చు. Okay. To grab the participant attentions. To grab the participant attention. Okay. Audience అందరినీ engagement. యాక్టివ్ గా ఉంచొచ్చు. మీటింగ్ లో అందరినీ యాక్టివ్ గా ఉంచొచ్చు. will be known how attentive we are. అర్థం కాని విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. Okay. Thank you all. So basic గా నాగరాజ్ సార్ ట్రై చేసింది ఏంటి అంటే, సార్ యూఆర్ మ్యూటెడ్, యూ కెన్ అన్మ్యూట్ సార్. మీరు ఒకవేళ ఫిజికల్ మీటింగ్ జరుగుతుంది అనుకుందాం. ఒక లయన్స్ క్లబ్ మీటింగ్ జరుగుతుందండి, క్లబ్లో లేక డిస్ట్రిక్ట్లో క్యాబినెట్లో ఎక్కడో. అక్కడ మనం పోల్ కండక్ట్ చేయాలి. ఏం చేస్తాం మనం? ఎన్ని రకాలుగా చేయొచ్చు. ఒకటేమో ఒక బ్యాలెట్ పేపర్ ప్రింట్ చేసుకొని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి పుట్ ఎ స్టాంప్ ఆర్ మేబీ మేక్ యువర్ మార్క్ అని చెప్పేసి ఏదో చెప్పి వాటిని ఒక బాక్స్లో వేసి ఓపెన్ చేసి కౌంట్ చేసి దేనికి ఎన్ని వస్తున్నాయి చేయాలి. లేదా అంత ఇంపార్టెంట్ కాన్ఫిడెన్షియల్ కాదు అనుకుంటే చేయెత్తమనాలి. చేయెత్తితే ప్రాబ్లం ఏంటి? 4 ఆన్సర్లు ఉన్నాయి. దేనికి చేయెత్తారు, ఎలా కౌంట్ చేయాలి? సో ఆన్సర్ 1 అయితే ఒక ఫింగర్ చూపించండి, ఆన్సర్ 2 అయితే 2 ఫింగర్స్ చూపించండి. మళ్ళీ కౌంటింగ్లో మనకు తప్పుపోయే అవకాశం ఉంది. లేదా ఆన్సర్ 1కు చేయెత్తండి అంటే చేస్తారు, ఆన్సర్ 2కి ఎత్తండి అంటే 2 కూడా చేస్తారు మళ్ళీ కొంతమంది. సో రెండో దానికి కూడా చేస్తారు. కౌంటింగ్ అక్కడ ప్రాబ్లం అవుతుంది, టోటల్ కాదు. సో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్, అ టైమ్ కన్స్యూమింగ్ అండ్ ఇన్యాక్యురేట్ ప్రాసెస్ వెన్ వీ డూ ఇట్ ఇన్ ఎ ఫిజికల్ సెట్టింగ్. అదే మనం జూమ్లో చేసాం అనుకోండి, యాక్యురేట్గా టైంకి మనం ఒక 60 seconds 30 secondsలో వీ నో ద పల్స్ ఆఫ్ ద పీపుల్, వీ నో ద ఒపీనియన్ ఆఫ్ ద పీపుల్, వీ కెన్ గ్యాదర్ సమ్ ఇన్ఫర్మేషన్. దాన్నే మనం ఒక క్విజ్గా కండక్ట్ చేసుకోవచ్చు, పోల్గా కండక్ట్ చేసుకోవచ్చు. ప్రవీణ్, క్యారీ ఆన్. ఎస్ సార్. సో బేసిక్గా ఇందాక మన ప్రకాష్ రావు గారు సార్ అడిగినట్టుగా మనం ఎంగేజ్ చేయడానికి ఏదైనా ఆప్షన్ ఉందా అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, సో దట్ ఏమవుతుంది, మనకి పార్టిసిపెంట్స్కి ఒక పోల్ క్వశ్చన్ తోని అలా స్టార్ట్ చేసినప్పుడు దే విల్ బి ఎంగేజ్ విత్ అస్. మనం ఏదో ఒక క్వశ్చన్ అడుగుతున్నాము, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అనే ఉద్దేశంతో. సో మనకి జూమ్లో ఉన్న ఒక అవకాశం ఏంటంటే, మనం ఎంతసేపు ప్రజెంటేషన్స్ ఇట్లాంటివి కాకుండా వీ హ్యావ్ అన్ ఆప్షన్ టు క్రియేట్ మల్టిపుల్ పోల్స్. ఒక 20 పోల్ క్వశ్చన్స్ మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే కనుక కంటిన్యూస్గా ప్రజెంటేషన్ అవుతున్నంతసేపు మధ్య మధ్యలో ఆ పోల్ క్వశ్చన్స్ చూపిస్తూ ఉండి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటూ ఉంటే వీ కెన్ డెఫినెట్లీ ఎంగేజ్ పార్టిసిపెంట్స్. వాళ్ళు ఎక్కడో లాస్ అయ్యారు అని కాకుండా. ఎట్ ద సేమ్ టైం వీ కెన్ ప్లే సమ్ నైస్ మ్యూజిక్, లేకపోతే కొన్ని వీడియోస్ని మన ప్రజెంటేషన్స్లో మధ్యలో వీడియోస్ని ఇన్కార్పొరేట్ చేసుకొని ఆ వీడియోస్ని అట్లాంటివి చూపిస్తూ ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళందరినీ మనము అంటే ఎంగేజ్ అయ్యి ఉండేలాగా, మనతో పాటు ప్రజెంటేషన్ అయ్యేంతసేపు ఉండేలాగా చూసుకుంటూ పోవచ్చు అనమాట. సార్ ప్రకాష్ రావు సార్, ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్.
So now what we wanted to do is like me and Nagaraj sir, we wanted to raise your hand. ఎవరికైనా మాకు జూమ్ తెలుసు కానీ మాకు ఈ ఆప్షన్ తెలియదు, మాకు ఈ ఆప్షన్ గురించి లేదు, మేము జూమ్ మీటింగ్ సెటప్ చేస్తున్నాము బట్ సెటప్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లం ఉంది, అసలు నాకు జూమ్ మీటింగ్ ఎలా సెటప్ చేయాలో తెలియదు, జూమ్లో ఎలా జాయిన్ అవ్వాలో తెలియదు. ఏ క్వశ్చన్ ఉన్నా సరే రేజ్ యువర్ హ్యాండ్, you ask your question and we'll try to answer. Let us build our presentation in that way today. Yeah, let's go ahead. Good. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. విల్ స్టాప్. ఇప్పటి వరకు ప్రవీణ్ చెప్పింది బాగుందా అండి? మీకు అందరికి నచ్చిందా? నచ్చితే థమ్స్ అప్ బొమ్మ ఉంది ఒకటి. ప్రవీణ్ చెప్పింది మీకు నచ్చితే థమ్స్ అప్ చూపించండి. లేదా ఇంకా బాగా నచ్చితే హార్ట్ బొమ్మ చూపించండి. ఐ లవ్ దిస్ అని. ఐ లైక్ ఇట్, ఐ లవ్ ఇట్. మీరు చెప్పింది చాలా బాగుంది, ఇంకా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. వెరీ గుడ్, వండర్ఫుల్, వండర్ఫుల్, ఎక్సలెంట్. ఓకే, నౌ ప్రవీణ్ మూవ్ ఆన్. Yes, Poonchanda garu. Sridhar, please help me to unmute one by one. అన్మ్యూటింగ్ కాదనుకుంటా, వీళ్ళు థమ్స్ అప్ బదులుగా హ్యాండ్ రైజ్ చేశారు. Poonchanda పూర్ణచంద్ర గారు క్వశ్చన్ ఉందా? సారీ, అన్మ్యూట్ చేసుకోండి పూర్ణచంద్ర గారు. నాకైతే జూమ్ రిజిస్టర్ చేసుకోవడం తెలుసు, జూమ్ కండక్ట్ చేయడం తెలుసు. ఈ రూమ్స్ డివైడ్ చేయడం కానీ లేదా ఈ పోల్ కండక్ట్ చేయడము ఈ సిస్టమ్ తెలియదు నాకు. జనరల్ గా జూమ్ ఓపెన్ చేయడము, జూమ్ ఐడి క్రియేట్ చేయడం ఇవి తెలుసు. శైలజాజీ, డూ హ్యావ్ ఎ క్వశ్చన్? Shailaja, you can unmute yourself. Yes. Good evening, sir. Good evening. I wanted to know how many minimum participants on a Zoom platform. Great. Yeah, it depends on the license, but we'll answer that. Thank you. Avanti, do you have a question? Avanti, you can unmute yourself. Yes, sir. Hello. Yeah. Good evening to everyone. And Avanti, do you like to switch on your video, please? right now I'm in the kitchen. Okay, no problem. Right. Carry on. So my question is like ఇంతకు ముందు నాకు రాలేదండి ఏదైతే హ్యాండ్ అన్నది, అది ఇప్పుడు సడన్ గా వచ్చేసింది. అది ఎట్లా వచ్చిందో అది ఒక డౌట్ అన్నమాట, అందుకని. గ్రేట్, వెరీ గుడ్. ఆల్రెడీ తెలియకుండానే నేర్చుకున్నారు మీరు. అవంతి గారికి ఒక చిన్న జవాబు. అవంతి గారు చెప్పిన దాన్ని బట్టి నాకు ఇంకోటి అర్థం అవుతుంది. మనం ఒకవేళ ఫిజికల్ మీటింగ్ లో ఉన్నాం అనుకోండి, కిచెన్ లో ఉంటే మనం పార్టిసిపేట్ చేయలేం, మన ముఖం చూపించొద్దు అనుకుంటే పార్టిసిపేట్ చేయలేం, మీటింగ్ వచ్చి తల దాచుకొని కూర్చోలేం, బుర్ఖా వేసుకోలేం కదా. అదే జూమ్ మీటింగ్ లో అయితే మనకు ఒక అడిషనల్ ఫెసిలిటీ, ముఖం చూపించకుండా పార్టిసిపేట్ చేయొచ్చు, మాట్లాడకుండా కూర్చోవచ్చు, డిస్టర్బ్ కాకుండా కూర్చోవచ్చు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. రాజీవ్ జీ, డూ హ్యావ్ ఎ క్వశ్చన్? Sir, we'll just answer one by one question and then we go for answer. Right. Yeah, okay. So let me share my screen. Sir, మీరు అడిగిన క్వశ్చన్కి I'm trying to answer here. I've just taken the screenshot. మీకు కింద ఎక్కడైతే ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంటుందో, కింద మీకు రియాక్షన్స్, హ్యాండ్ రైజ్, ఇది నాగరాజ్ సార్ చెప్పారు. ఎక్కడైతే మోర్ అనే ఆప్షన్ ఉంటుందో కింద, ఆ మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ బ్రేక్అవుట్ రూమ్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో అయితే ఈ బ్రేక్అవుట్ రూమ్స్ అనేది కొన్ని సార్లు మీకు లైసెన్స్డ్ వర్షన్ లేకపోతే పని చేయదు. To use the breakout rooms, you must have a licensed version. సో మీకు ఆ లైసెన్స్ వర్షన్ ఉన్నప్పుడు ఈ బ్రేక్అవుట్ రూమ్స్ పైన క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. మీకు అక్కడ ఎన్ని బ్రేక్అవుట్స్ రూమ్ కావాలి అనేది ఆప్షన్ని తీసుకొని అసైన్ చేయవచ్చు. ఒకటి మీరు అసైన్ చేసుకుంటూ పోవచ్చు. ఒక్కొక్క మెంబర్ని ఎంతమందిని బ్రేక్అవుట్ రూమ్లో పెట్టాలి అనేది మీరు అసైన్ చేయొచ్చు. లేకపోతే బై డిఫాల్ట్ కూడా ఇక్కడ కింద ఆప్షన్స్లోకి వెళ్ళిపోతే బై రూమ్కి ఇంతమంది అని చెప్పేసి మీరు అసైన్ చేస్తే ఆటోమేటిక్గా అది డివైడ్ చేస్తుంది. సో దట్స్ హౌ యూ కెన్ డూ ఇట్. మీరు బ్రేక్అవుట్ రూమ్స్లోకి వెళ్ళిపోయి చేయడం చాలా ఈజీ అవుతుంది. దెన్
ప్రవీణ్ ఇది Sir, ఒకసారి I ట్రై think చేద్దామా? I have answered your question. Sir? ప్రవీణ్ ఇది ఒకసారి ట్రై చేద్దాం. నేను 10 రూమ్స్ క్రియేట్ చేసి పెట్టాను. అసైన్ చేసేయండి. Okay. వాళ్ళు 10 రూమ్స్ కు వెళ్ళిపోతారు. ఒకసారి వాళ్ళ పేరు మాత్రం కనుక్కోవాలి. మీరు బ్రేక్అవుట్ రూమ్ లో ప్రతి ఒక్కరు మిగతా 5-6 ఉంటారు దాంట్లో, వాళ్ళ పేర్లు కనుక్కోవాలి అంతే. రైట్, మీ పేరు ఏంటని కనుక్కొని మళ్ళీ మేము అందరినీ కలిపేస్తాం. ప్రవీణ్ అసైన్ చేసి చేయండి సార్. మీరు చేసేయండి సార్. మీరు క్లిక్ చేయండి, వెళ్ళిపోతుంది. రైట్. We are going back to rooms and we have to come back. అందరం డిఫరెంట్. యూ కెన్ చూస్ ఎనీ రూమ్ బిట్వీన్ 1 and 10. ప్రతి ఒక్కరు మీరు 1 నుంచి 10 వరకు మీ ఇష్టం వచ్చిన రూమ్ లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి అక్కడ ఉన్న మిగతా వాళ్ళ పేర్లు కనుక్కోండి. ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు ర్యాండమ్ అసైన్ యూ, బట్ ఐ థాట్ మేబీ యూ విల్ ఎక్సర్సైజ్ యువర్ చాయిస్. I thought it would be more enjoyable if you choose your own room. The other co-hosts also can random assign the rooms to them. నేను ఇప్పుడే ఒక రూమ్ లోకి వెళ్ళి వాళ్ళకి అది చిన్న హెల్ప్ ఉంది అంటే ఐ జస్ట్ వెంట్ దేర్ అండ్ కమ్ బ్యాక్. Very good. Good. Other co-hosts also can do that. So only some 5-10 are left here. The rest of them have gone to rooms. We can stop now, because I'm sending finding them out to name rooms. does not take time. Okay. I am So, closing all rooms. Okay, sir. 58 seconds low, it will close. Yeah, it will be demonstrated. It will be displayed there on the screen. So they are coming back. We'll wait for another 10 seconds. 32 seconds, 31. 32 seconds, okay. So that everybody will come back. Good. Those who have come back must have enjoyed it. వాళ్ళు మిగతా వాళ్ళంతా వచ్చేలోగా ఎవరైనా ఒకరు, you can share your experience. If you raise your hand, I'll unmute you. ఒకరు ఎవరైనా, anybody. What was your experience when you went into a small room? Yeah, Jeet, would you like to tell us? Yeah, sir, it was so nice. And first time I entered in Zoom room, and it was a great experience when I saw one of my friend in the same room. And I feel like we should have a one more session on this to know properly. It was nice, sir. Thank you so much. Sure. దీనిలో ఒక చిన్న మాట, ప్రవీణ్ మళ్ళీ నెక్స్ట్ విషయం చెప్పక ముందు, మళ్ళీ ఫిజికల్ మీటింగ్ జరుగుతుంది అనుకున్నాను. మనం ఒక హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాం అంటే, ఒక హాల్ బుక్ చేసుకున్నాం, 10,000-20,000 పెడితే కానీ మనకి ఈ రోజుల్లో హోటల్లో రూమ్ రాదు. మనం ఉదాహరణకు మళ్ళీ వాళ్ళని వేరేగా డివైడ్ చేసి ఒక 4 భాగాలుగా మనం 4 క్లాసులు సెపరేట్గా కండక్ట్ చేయాలి అనుకుందాం. సో వాట్ ఆర్ ద ఇష్యూస్ ఇన్వాల్వ్ దేర్? 1, we need to pay a lot of money, right? And 2, physical space must be available. And 2, movement will be time consuming and extremely inconvenient. People have to go to this room, that room, and we have to give an instruction, and they have to go to room number 1, room number 2 is downstairs, room number 3 is there, and they have to locate the room, and they have to, all this is cumbersome. దీంట్లో స్ప్లిట్ సెకండ్లో మళ్ళీ దీంట్లో నేను ఒకటే ఆప్షన్ చూపించాను మీకే ఫ్రీడమ్ ఇచ్చాను, కానీ దీంట్లో అట్లా ఉండదు. సో నేను ముందే మిమ్మల్ని ఏ రూమ్కి వెళ్ళాలో డివైడ్ చేసేయచ్చు. మీ రూమ్లో ఒక కోహోస్ట్ ఉండేట్లుగా నేను ప్లాన్ చేసుకోవచ్చు, లేక ఈక్వల్ నంబర్ ఉండేట్లుగా నేను ప్లాన్ చేసుకోవచ్చు. ఎన్నో రకాలుగా ఈ బ్రేక్అవుట్ రూమ్స్ నేను క్రియేట్ చేసి ముందే పెట్టేసుకోవచ్చు. If I do that beforehand, what happens? So when I want the breakout rooms to happen, all of you will go into the allotted rooms, the allocated rooms. So whatever room is assigned to you, you'll be in that room. And you'll have some time to interact and come back and present. దీన్ని ఎట్లా వినియోగించుకోవచ్చు మనం? సపోజ్ ఒక ప్యారలల్ సెషన్స్, ఒక టాపిక్ పైన అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి. 100 మంది క్లాస్లో ఉన్నారనుకోండి, 100 మందికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేం మనం, ఒక 4-5 ఇవ్వగలం. మనం ఇప్పుడు అట్లా కాకుండా బ్రేక్అవుట్ రూమ్స్ పెట్టి 10 మందిని ఒక రూమ్లో పెట్టామనుకుందాం. So 10 people will discuss with each other. They will arrive at some consensus. They will make 1 or 2 points and they'll come back. And each group, each breakout room will present 1 or 2 ideas, so that we'll have 20 ideas from 10 different rooms. That's the advantage. Yeah. Then you can create a small poll, whatever the topic you have given to those rooms, and they can answer over here.
So you will get a different kinds of answers, and you are just making a kind of interaction and brainstorming among all the participants. So you can definitely make it more interesting for them. Uba Kiran Kumar, do you have a question? Sir, before that, there was a question from somebody else. So let me answer the question. So, madam, maybe you are joining from the mobile. When you click on this React button in your mobile, okay, the depends on your Android లేకపోతే iPhone అనే దాన్ని బట్టి it will be different. But when you click on that, ఇక్కడ send with effects అని పైన ఉంటుంది. ఈవెన్ ల్యాప్టాప్లో కూడా సిస్టంలో కూడా సేమ్ ఉంటుంది. Send with effects అన్నప్పుడు పైన టైప్ లో యానిమేషన్ వస్తుంది. బట్ వెన్ ఇట్ ఈస్ రియాక్షన్ ఓన్లీ ఒక చిన్న మన హ్యాండ్ రైజ్ లాగా థమ్స్ అప్ లేకపోతే స్మైలీ అట్లా వస్తుంది. ఇక్కడ నుంచి రైజ్ హ్యాండ్ అనే ఆప్షన్ ఉంటుంది. యూ కెన్ జస్ట్ యూజ్ దట్. ఒకవేళ మీరు మొబైల్ ఇంకొక వేరే అయితే కనుక ఇక్కడ మోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే రైజ్ హ్యాండ్ అనేది ఉంటుంది. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ వర్షన్ ని బట్టి కూడా ఒక్కొక్క మొబైల్లో ఒక్కోలాగా కనిపిస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ విల్ బి అండర్నీత్ ఉండే ఆప్షన్స్లోనే మీకు మ్యూట్ వీడియో ఉండే దగ్గరే కంపల్సరీగా మోర్ ఆప్షన్లోనో లేకపోతే డైరెక్ట్గా రియాక్షన్స్ అనే ఆప్షన్లోనో యూ కెన్ సీ దట్ పర్టికులర్ ఆప్షన్. యా, వీ కెన్ టేక్ ద నెక్స్ట్ క్వశ్చన్ సార్. యా, Uba Kiran Kumar garu, you are unmuted. Yeah, good evening, sir. Good evening. No, you are able to hear me? Yes, we hear. No, అంటే అదే రూమ్స్ మనం కూడా చేయవచ్చా, ఆప్షనల్ గా జాయిన్ వచ్చా? ఆల్రెడీ మీరు ఆన్సర్ ఇచ్చారు, నేను దానికే క్వశ్చన్ రేజ్ చేశాను అనమాట. సో మనకు కావాల్సిన విధంగా మనం రూమ్స్ డివైడ్ చేసుకోవచ్చు, కానీ హోస్టే క్రియేట్ చేస్తాడు, పార్టిసిపెంట్స్ రూమ్స్ క్రియేట్ చేయలేరు. ఓకే ఓకే, రైట్. రాజీవ్ గారు, డూ హ్యావ్ ఎ క్వశ్చన్? వెరీ గుడ్ ఈవినింగ్ అండి. So can you hear me, sir? Yes, please. Go ahead. Yeah. So actually, I would like to know how to create the Zoom meeting. For that, you need to have an account, sir, first. Let me share my screen again. సో మీరు zoom.com అంటే జూమ్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత పైన ఇక్కడ సైన్ అప్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత సైన్ అప్ ఫర్ ఫ్రీలో మీరు ఫస్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. మీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సైన్ అప్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది, మీ మెయిల్ ఐడికి ఒక పిన్ వస్తుంది. ఆ పిన్ ఎంటర్ చేసి పాస్వర్డ్ సెటప్ చేసుకుంటే మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత దెన్ ఈ స్క్రీన్ వస్తుంది సార్. ఇక్కడ ఇలాంటి స్క్రీన్ మీకు మొబైల్లో కానీ యూజ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి న్యూ మీటింగ్ అని చెప్పేసి యూ కెన్ క్రియేట్ న్యూ మీటింగ్. స్కెడ్యూల్ అని చెప్పేసి క్లిక్ చేస్తే కనుక అక్కడ మీరు మీటింగ్ నేమ్ ఏం కావాలి, ఏ రోజు కావాలి, ఎన్నింటి నుంచి ఆ మీటింగ్ కావాలి, అవన్నీ సెటప్ చేసి యూ కెన్ క్రియేట్ ఎ మీటింగ్ వెరీ ఈజీలీ. అక్కడే మీకు ఇన్వైట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీటింగ్ క్రియేట్ అయిపోయి సేవ్ చేసిన తర్వాత ఇన్వైట్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక లింక్ మీకు ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది. దాన్ని మీరు వాట్సాప్లోకి వెళ్ళిపోయి దాన్ని సెండ్ చేయొచ్చు వాళ్ళకి. లేదా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఒకటి మీటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే న్యూ మీటింగ్ అని దానిపైన క్లిక్ చేస్తే యూ కెన్ స్టార్ట్ ఎ మీటింగ్. Is it free, Praveen? Is it free? సార్ ఫ్రీ వచ్చేసి మనకి సెటప్ అంటే జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఫ్రీయే. ఒక అద్భుత అవకాశం మనకి ఏంటంటే అప్ టు 100 మెంబర్స్ వరకు 40 మినిట్స్ ఫ్రీ మనకు జూమ్ ఇస్తుంది. జూమ్ నుంచి 40 మినిట్స్ మీటింగ్ మనం కండక్ట్ చేసుకోవడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. 45 మినిట్స్ దాకా ఎక్స్టెండ్ అవ్వచ్చు, కానీ 40 మినిట్స్ పక్కగా వస్తుంది. సో 40 మినిట్స్ మనకు మీటింగ్ ఏదైనా సింపుల్ మీటింగ్ పెట్టుకోవాలి అనుకున్నా, లేదు మనకు 40 మినిట్ ఎక్స్టెండ్ అయినా సేమ్ మీటింగ్ సేమ్ లింక్లో మళ్ళీ జాయిన్ అవ్వమని చెప్పొచ్చు. సో అలాగే రికరెంట్గా మనము 1 అవర్ పైన కూడా మనం మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రీగా, రూపాయి పెట్టకుండా. Then I have something to add. Rajiv Garu, I am very happy that you asked that question. Everyone can have a Zoom account. Whatever you are, wherever you are, whatever gender, whatever sex, whatever your financial position, everyone who has an email ID can have a Zoom account. Once you create a Zoom account, I think it's as easy as just clicking here and there to start a meeting or to have a meeting or to schedule a meeting.
మరి మీటింగ్ ఫిజికల్ మీటింగ్ కు దీనికి ఏంటి డిఫరెన్స్? ఫిజికల్ మీటింగ్ మనం కండక్ట్ చేయాలంటే హోటల్ బుక్ చేసుకోవాలి, తర్వాత ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి, ఫర్నిచరు ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ ఏంటి, మనం ఒక మీటింగ్ మంచి ఆన్లైన్ కండక్ట్ చేస్తాం, ఒక లింక్ అందరితో షేర్ చేసుకుంటాం, వీలైన వాళ్ళందరూ వస్తారు. ప్రవీణ్ ఒక మాట చెప్పాడు, ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ లెస్ దాన్ 100 people and if you can close the meeting within 40 minutes, it's absolutely free. You can use it every day, every half a day, every 1 hour. You can create as many meetings as you want. ఉదాహరణకు 9 o'clock మీటింగ్, 10 o'clock మీటింగ్, 11 o'clock మీటింగ్ ఉన్నాయనుకోండి, కండక్ట్ చేసుకోండి, వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు, ఫ్రీగా ఇస్తారు. ఒకటేంటి, మనం తక్కువ మంది, అంటే 100 కంటే తక్కువ మంది 40 minutes లో క్లోజ్ చేస్తే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, మనకి టైం లిమిటెడ్ ఉండటం వల్ల వీల్ ఆటోమేటికలీ ప్లాన్ షార్టర్ మీటింగ్స్, విల్ ఫినిష్ ఇన్ టైం. మనం లెందీ మీటింగ్స్ మనకి ఎందుకండి, అవసరం లేదు కదా కదా. సో క్లబ్ మీటింగ్ ఎవ్రీవన్, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేర్చుకున్న విషయాల్లో ఒకటి రేపో ఎల్లుండో ప్రాక్టీస్ చేయాలి. మీ క్లబ్ మీటింగ్ జూమ్ లో కండక్ట్ చేసుకోండి. దానికి ఎంతమంది వచ్చినా పర్లేదు, 10 మంది వచ్చినా పర్లేదు, 20 మంది వచ్చినా పర్లేదు, 5 మంది వచ్చినా పర్లేదు, ఒకటైతే ట్రై చేయండి. ఎవ్రీ క్లబ్ మీరు చేస్తారా, ప్రామిస్ చేస్తారా? విల్ యూ ఆల్ ప్లాన్ 1 జూమ్ మీటింగ్ ఫర్ యువర్ క్లబ్? రేజ్ యువర్ హ్యాండ్స్. యా, వెరీ గుడ్. థమ్స్ అప్ చూపించాలి. ఇది రేజ్ యువర్ హ్యాండ్ అంటే క్వశ్చన్ అన్నట్టు. రేజ్ యువర్ హ్యాండ్ ఇస్ డిఫరెంట్ అండ్ థమ్స్ అప్ ఇస్ డిఫరెంట్. Yeah, okay, that's good. Good. So somebody posted a question in the chat box. So plans ఏమేమి ఉన్నాయి అని. So here is the plans అండి. ఇందాక చెప్పింది ఫ్రీ ఆప్షన్ ఏదైతే చెప్పామో 40 minutes మీటింగ్ మీరు పెట్టుకోవచ్చు, 100 participant, టీమ్ చార్ట్స్, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ పేమెంట్కి వెళ్ళాలి అంటే కనుక, అంటే అన్లిమిటెడ్ టైం మీటింగ్, మోర్ దెన్ 1 hour పైన మీటింగ్, 2 hours పైన మీటింగ్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఈ ప్రో ఆప్షన్ ఉంటుంది. దీనికి వచ్చేసి 1146 రూపీస్. ఇక్కడ 100 participants అగైన్. సో మోర్ దెన్ 100 participants ఉంటే కనుక 100 participants తీసుకొని 500 ఒక 1 month మనకి అట్లా ఉంటే కనుక టాప్అప్స్ ఉంటాయి. టాప్అప్ యూ కెన్ ఇంక్రీజ్ లార్జ్ మీటింగ్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. 500 participants కి 4400 యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక యూ కెన్ జస్ట్ గో విత్ దిస్ నార్మల్ ప్లాన్ ఇందాక చూసింది. మీకు మంత్లీ అరౌండ్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అదంతా కలుపుకొని మనకు 1376 ఎంతో అవుతుంది. అదే 300 మెంబర్స్కి కావాలి అనుకుంటే కనుక 2000 వరకు అవుతుంది మంత్లీ. ఓకే, వీ కెన్ టేక్ ద నెక్స్ట్ క్వశ్చన్. హ్యాండ్ రైజ్ చేస్తాను. పృథ్వీరాజ్, డు యు హావ్ ఎ క్వశ్చన్? సార్, ఇప్పుడు క్లబ్లలో సార్ జనరల్ బాడీ మీటింగ్స్ మంత్లీ కండక్ట్ చేస్తాం కదా, అవి జూమ్ మీటింగ్ లో కూడా కండక్ట్ చేయొచ్చా? ఎస్. మీకు ఎవరైనా యువర్ క్లబ్ యువర్ వే అని ఎప్పుడన్నా విన్నారా? ఎప్పుడైనా పృథ్వీరాజ్ గారు? లేదు, వినలేదండి. ఇప్పుడు కొత్తగా, అంటే కొత్తగా కాదు, చాలా సంవత్సరాలుగా, అంటే ప్రపంచంలో చాలా చోట్ల జరుగుతున్న మార్పులను దృష్టిలో ఉంచుకొని లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏం చేశారంటే, మన మీటింగ్స్ మనం ఎలా కండక్ట్ చేసుకుంటాం అనేది మనకు కొంత ఫ్రీడమ్ ఇచ్చారు. పూర్వకాలంలో 2 మీటింగ్లు జరగాలి, ఇలాగే జరగాలి, భోజనమే ఉండాలి, రాత్రి జరగాలి, ఇట్లా ఇట్లా వాళ్ళకు కొన్ని అభ్యంతరాలు లేక అనుమానాలు ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా ప్రతి క్లబ్, ఎవ్రీ క్లబ్ హ్యాస్ ఫ్రీడమ్ టు చూస్ ద వే దే మీట్. వాళ్ళు ఆన్లైన్లో కలవచ్చు, సెమీ ఆన్లైన్లో కలవచ్చు, రైట్? హైబ్రిడ్ అంటారు. అంటే కొంతమంది ఫిజికల్గా కూర్చొని ఉంటారు, మళ్ళీ ఒక కెమెరా ఉంటుంది, కొంతమంది ఇంట్లో కూర్చొని పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. లేక మనం నెలకు 2 నెలలకు ఒక ఫిజికల్ మీటింగ్, నెలకు 2 నెలలకు ఒక ఆన్లైన్ మీటింగ్, అట్లా అవి కొన్ని ఇవి కొన్ని చేసుకుంటే మన క్లబ్ బాగా ఉంటుంది, అందరికి ఇబ్బంది లేకుండా. రైట్, సంజీవ్ రెడ్డి గారు? మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ లైసెన్స్ వర్షన్ అండ్ ఫ్రీ వర్షన్. ఫ్రీ వర్షన్ తో ఎంతవరకు చేసుకోవచ్చు మనము చేసేది? 2 పాయింట్స్ అండి. ఒకటేమో పెయిడ్ వర్షన్ లో నంబర్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేటింగ్ కెన్ ఇంక్రీజ్, ద టైమ్, ద డ్యూరేషన్ ఆఫ్ ఎ మీటింగ్ ఆల్సో కెన్ ఇంక్రీజ్. అంటే 40 minutes అనే టైం లిమిట్ ఉండదు, 100 members అనే పార్టిసిపెంట్ నంబర్ లిమిట్ ఉండదు పెయిడ్ వర్షన్స్ లో. అన్పెయిడ్ ఫ్రీ వర్షన్స్ లో ఈ 2 కండిషన్స్ ఉంటాయి, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇవి సార్ ఈ ఫీచర్స్ అంటే మనము ఇప్పుడు మనం క్యాంపస్ ఇది డివైడ్ చేసుకున్నటువంటి ఆ ఫీచర్స్ ఫ్రీ వర్షన్ ఉంటాయా?
బ్రేక్అవుట్ రూమ్స్ అట సార్. బ్రేక్అవుట్ రూమ్స్ అన్ని ఫీచర్స్ ఉండవండి. ఫ్రీ వర్షన్ లో అన్ని ఫీచర్స్ ఉండవు, చాలా వరకు ఉంటాయి. అంటే మన క్లబ్ మీటింగ్ సరిపోతుంది. క్లబ్ మీటింగ్ సరిపోతుంది. చెప్పేది రికార్డింగ్ కానీ తర్వాత పోల్ ఇవన్నీ కూడా ఇది కూడా సరిపోతుంది మన దీంట్లో. ఓకే, భార్గవ్ కుమార్ గారు. గుడ్ ఈవినింగ్ నాగరాజ్ గారు అండ్ ప్రవీణ్ గారు. నా డౌట్ వచ్చేసి ఇప్పుడు మనము జూమ్ మీటింగ్ అంటే ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఒక ప్రీమియం తీసేసుకొని క్యాన్ ద క్లబ్స్ యూజ్ దట్ ప్రీమియం separately? Yes, the answer is yes, provided the district is willing to share its password with you. District ఒకవేళ ఒప్పుకుంటే వాళ్ళ పాస్వర్డ్ మీకు ఇస్తే మీరు హోస్ట్ గా కండక్ట్ చేసుకోవచ్చు. లేదా డిస్ట్రిక్ట్ ఏం చేస్తుంది, మీటింగ్ స్టార్ట్ చేసేసి వాళ్ళే హోస్ట్ గా ఉండి మిమ్మల్ని ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడానికి కూడా అలో చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, ఈ ప్రోగ్రామ్ ప్రవీణ్ హోస్ట్ చేశాడు. మన మల్టిపుల్ డిస్ట్రిక్ట్ కండక్ట్ చేస్తుంది, తర్వాత మల్టిపుల్ డిస్ట్రిక్ట్ అకౌంట్ ఇది. సో మల్టిపుల్ డిస్ట్రిక్ట్ లో ఉదాహరణకు నాకు రేపొద్దున ఒక అకౌంట్ కావాలి, నాకు ఒక మీటింగ్ కావాలనుకోండి, నేను కౌన్సిల్ చేయమని అడుగుతాను, సార్ ఐ వాంట్ టు కండక్ట్ ఏ మీటింగ్ టుమారో, ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ఎనీ అదర్ మీటింగ్ షెడ్యూల్డ్ టుమారో 8 o'clock ప్లీజ్ గివ్ మీ టైం అంటాను. ఆయన స్టార్ట్ చేసి నాకు ఇచ్చేస్తారు మీటింగ్. ఓకే, ఇన్ ద సేమ్ వే వన్ మోర్ క్వశ్చన్. మీరు అన్నట్టు ఇప్పుడు షేరింగ్ మల్టిపుల్, ఇప్పుడు 2 clubs కి షేర్ చేశారు, సో 2 మీటింగ్స్ ని ప్యారలల్ గా రన్ చేయొచ్చా డిఫరెంట్ గా? No, you cannot. We cannot do. Only one meeting at a time. Okay, that's it. Thank you, sir. అయితే భార్గవ్ గారు, లైక్ కొన్ని లైసెన్సెస్ ఉన్నాయి జూమ్ లోనే. మల్టీ మీటింగ్ లైసెన్స్ ఉంది, అది తీసుకుంటే కనుక ప్యారలల్ గా 3-4 మీటింగ్స్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు. బట్ దట్స్ బిట్ ఎక్స్పెన్సివ్. యూజువల్ కాలేజెస్ కు స్కూల్స్ కు అట్లాంటివి తీసుకుంటారు. Yeah. Okay. Yeah. Thank you, sir. But Bhargav garu, we'd be happy if you show your face and if you switch on your video. Yeah. You will take time. Meantime, నేను ఒకటి జస్ట్ ఇన్ఫర్మేషన్ లాగా అడుగుతున్నాను. నేను పర్పస్ ఆఫ్ టుడేస్ మీటింగ్ ఈజ్ ఎక్కువగా మనం ఓన్ గా మీటింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవాలనేది ఉద్దేశం. అందులో క్లబ్ ప్రెసిడెంట్స్ కానీ క్లబ్ లీడర్స్ లేదా జోన్ చైర్పర్సన్స్, రీజన్ చైర్పర్సన్కి ఒక అడ్వాంటేజ్, అట్లీస్ట్ 40 minutes లో కూడా మనం ఎంతో మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి అట్లీస్ట్ ఈ మంత్లో ఒక ప్రోగ్రామ్ మేము జూమ్ మీటింగ్ చేయాలని మీరు అనుకోండి. ఇప్పుడు లీడర్స్ కావచ్చు, కాబోయే లీడర్స్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్తో లైన్ ఫ్రెండ్స్ కావచ్చు, ఏదైనా పర్లేదు, అట్లా చేసుకోగలిగితే ఒక్క ఎక్స్పెరిమెంట్ మీరు చేస్తే అందులో నంబర్ ఎంతైనా రానియండి, ఇర్రెస్పెక్టివ్. నేను 200 వస్తారు అనుకున్నాను, బట్ 100 వచ్చి చాలా బాగా వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్ ఒక రకంగా ఇది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అనుకోవాలి. మెంబర్స్ వస్తూ పోతూ ఉండకుండా స్టేబుల్గా ఉన్నారు. సో ఇది కూడా ఒక సక్సెస్సే కదా. 100 members మీరు నేర్చుకొని ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయగలిగితే దట్ ఈస్ సక్సెస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు అండ్ ప్రవీణ్. Avanti has one more question it seems. అది నాది ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనము ఫస్ట్ 40 minutes అయిపోతుంది కదండి. So if we want to continue, like that was abrupt ending అనుకోండి, so how should we go for the second session, అదే next part of the Zoom meeting అండి? Should we close it and we should again reopen, or how should we go? It automatically stops. 40 minutes టైం అయిపోయినప్పుడు మీటింగ్ ఆటోమేటిక్గా ఎండ్ అయిపోతుంది. ఒక 5 minutes ముందు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఆ తర్వాత మీటింగ్ ఎండ్ అయిపోతుంది. ఇఫ్ యూ వాంట్ టు రీఓపెన్ ద మీటింగ్, you can ask everybody to rejoin with the same link or a different link. Same link lo they can join, and you can just start with the same link. Ashish, your question please. हेलो. या आशीष garu. हेलो. जैसा जब से मैं देख रहा हूँ सब जने तेलुगु में बात कर रहे हैं. इफ आई डोंट नो तेलुगु तो ये जूम मीटिंग में हिंदी में भी कन्वर्ट करता ना सर? आई थिंक एक ऑप्शन है, बट कहाँ है मेरे को? आशीष जी, नीचे कैप्शंस बोल के दिख रहा है क्या आपको? जी कैप्शंस. हाँ कैप्शंस है ना सर? कहाँ है? 3 डॉट. हाँ कैप्शंस है, राइट. 3 डॉट्स प्रेस करके कैप्शंस 3 डॉट्स है, राइट. हाँ शो कैप्शंस. उसमें कैप्शंस में आप यस हो गया. यहाँ पे इंग्लिश है. ओके हिंदी तीनों है, वो चूज कर लो. मैं तेलुगु में बात कर रही थी, आपको ट्रांसलेशन यस दिख गया सर. वेरी गुड.
Wonderful. Translation Subhash आया garu. था, right? Subhash ji? Now you can follow us. So it's a wonderful idea given. Many of you do Subhash not ji. know about that. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. సార్ ఇప్పుడు ఇది అకౌంట్ ఓపెన్ చేయమంటున్నారు కదా సార్. అకౌంట్ ఓపెన్ చేసే ముందు అంటే వెబ్సైట్ ఏమన్నా ఉంటుంది సార్? ఎట్లా ఓపెన్ చేయాలని ఇందాక చెప్పారు. Zoom.us. సార్ Zoom ZOOM.us. మీకు అది తెలియకపోతే గూగుల్లోకి వెళ్ళిపోయి జూమ్ అని కొట్టండి, అదే ఇచ్చేస్తుంది. ప్రవీణ్ ఒకసారి చాట్ లో షేర్ చేసుకోండి. సార్ ఇంకో విషయం సార్, ఇప్పుడు ఇది పర్ యానం లెక్క ఏమైనా ఉంటుందా సార్? డబ్బులు కట్టడం అంటే 20 మీరు అన్నారు 40 minutes ఫ్రీ అని, అది ఎప్పటి వరకు ఉంటుంది సార్? అట్లా ఎప్పటికి మీ అకౌంట్ ఉన్నంత వరకు ఎప్పటికి ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనం ఉన్నంత వరకు జూమ్ కంపెనీ ఉన్నంత అంటే ఆ 40 minutes వరకు మనం మీటింగ్ కంప్లీట్ చేసుకుంటే, ఒకవేళ టైం ఎక్కువైతే మళ్ళీ అదే లింక్ తో మళ్ళీ జాయిన్ అవ్వమని చెప్పండి. ఇందాక చెప్పినట్టుగా ఒకటి జూమ్ ఇప్పుడు 40 minutes, ఇంతకుముందు 1 hour ఉండేది 40 minutes తగ్గించారు. సో ఈ సదవకాశం వారి 40 minutes ఉంచినంత కాలం మనం వాడుకుందాం. అది పోయిందంటే మళ్ళీ డబ్బులు కట్టాలి కాబట్టి వీలైనంత వరకు ఆ 40 minutes టైం అనేది అని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే నేను అనేది సార్, ఇప్పుడు 40 minutes ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది కదా సార్, మళ్ళీ మీటింగ్ కంప్లీట్ కాదు. అటువంటిప్పుడు మళ్ళీ మనం కంటిన్యూ చేయొచ్చా? మళ్ళీ జాయిన్ కావాలంతే. మళ్ళీ జాయిన్ కావాలి అదే లింక్. 40 minutes ముందు 5 minutes ముందే మాకు వార్నింగ్ లాగా నోటిఫికేషన్ వస్తుంది. 5 minutes 4 minutes 3 minutes అని. అప్పుడే అందరికి చెప్పాలి. మళ్ళీ కట్ ఆఫ్ అయిపోతే మళ్ళీ జాయిన్ కానీ అదే లింక్ తో చెప్తే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. దిస్ విల్ బి కంటిన్యూడ్ ఫర్ ఎవర్. మీరు 4 కాదు 5 సెషన్లు ఎన్ని సెషన్లు చేసుకోవచ్చు కంటిన్యూగా. కానీ ఇక్కడ ఒక సలహా, లయన్స్ క్లబ్ మీటింగ్స్ 40 meetings లో అయిపోతేనే బాగుంటాయండి. 40 minutes లో అవుతుందా సార్? Sir, good evening. Good evening. Good evening. Good evening, I just would like to know that can we record the proceedings, and if recorded, where the thing will be loaded and how we can download? మీకు ఇప్పుడు పైన స్క్రీన్ పైన రికార్డింగ్ అని ఒకటి కనిపిస్తుందా బ్లింక్ అవుతూ? అవును సార్. అంటే ఈ ప్రోగ్రామ్ రికార్డ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా దాని మీనింగ్ ఏంటి, మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఎక్కడ రికార్డ్ చేసుకోవచ్చు అంటే దేర్ ఆర్ 2 options again. One, you can record on the Zoom platform with a limited storage space, or you can record on your own laptop. Really, that means the free also you have that recording options? Yes. 40 minutes. Free, you can record on your system, not on the cloud. Yeah. Okay. You don't have cloud space. Okay. See, here you have that record button option. You can see it on the screen. Yeah. From I got there it. you can. Yeah. Okay. So that means I have to, suppose if I am doing it on a mobile phone, you can still even record. here also you have the same option. Still we can record in our mobile phone. Yes. We can save it in our files. If your mobile supports so much of data, yes. But Thank you. usually mobiles won't support several heavy files GBs ఉంటుంది కదా. ఒక వీడియో ఫైల్ అంటే కనీసం 3-4 GBs ఉంటుంది కాబట్టి మొబైల్ మే నాట్ సపోర్ట్ the space. So it is only the laptop. The host should have a laptop. Yes. Preferably. Yes. Thank you, sir. If you are a host but you don't have a laptop, you can ask someone who has a laptop. You can make him co-host and he can do the recording on his laptop. Okay. ఇప్పుడు శేఖర్ గారు మీరు ఇప్పుడు మొబైల్ నుంచి లాగిన్ అయ్యారా లేక సిస్టమ్? Mobile, sir. Do you have a system with you now? No, sir. I am not, sir. Because ఎవరైనా సిస్టమ్ లో ఉంటే మీరు సిస్టమ్ లో లాగిన్ అయిన వాళ్ళు ఇప్పుడు మీరు రికార్డ్ చేసుకొని చూడండి, మీకు రికార్డ్ అవుతుంది. Even I can record, only the host can record. How it is? నేను పర్మిషన్ ఇస్తే, if I permit you to record, you can record. Okay. This is my meeting. I am hosting it, so I have to permit you. Oh, nice. Yeah. So we can. Okay. Thank you very much. Prakash garu. Yeah. Anybody can take screenshots? Yeah, I got a Lion Purnachandar gaరి దగ్గర నుంచి we got a request to record. So if I approve, you can record Purnachandar garu. So now I got a request from you I'll just show you how it is. So you understand what I mean. I'm declining it. So when some participants ask, like, can we record, in that case, you will get a prompt like this. And the participant is requesting the host, if I can record this meeting. So in that case, like, I can just say approve, then he can record it. So he need not be a co-host, but still he can do the recording with the permission from the host, as said by Nagaraj sir.
Somebody else had a question. Prakash Rao garu అడిగారు. Yeah, screenshot also can anybody can do it? Screenshots? Screenshot anybody can మీ do it, sir. స్క్రీన్ పైన కనిపిస్తున్నది మీది, నాది కాదు అది కదా. మీ స్క్రీన్ పైన ఏదైతే కనిపిస్తుందో దట్స్ యువర్ ప్రాపర్టీ. సో దాన్ని మీరు కెమెరాతో ఫోటో తీసుకుంటారా, లేక స్క్రీన్ షాట్ తీసుకుంటారా, లేక ఒక క్లిప్పింగ్ తీసుకుంటారా, మీ ఇష్టం అది. దట్స్ యువర్ ప్రాపర్టీ. స్క్రీన్ షాట్ ఎట్లా తీస్తారు కంప్యూటర్లో? ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ కనెక్టెడ్ టు జూమ్. ఎక్కడైనా మీరు అంటే అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి మామూలుగా క్లిప్పింగ్ టూల్ అని ఒకటి ఉంటుంది, మీకు తెలిసే కత్తెరలాగా కనిపిస్తుంది మీకు దానిపైన మైక్రోసాఫ్ట్ లో. దాన్ని క్లిక్ చేసి మీకు మొత్తం విండో కావాలా, పార్ట్ ఆఫ్ ద విండో కావాలా, ఒకటి కావాలా, సగం కావాలా, మీ ఇష్టం చూసి క్లిప్పింగ్ టూల్ చేసుకోవచ్చు. లేక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మైక్రోసాఫ్ట్ బొమ్మ ఒకటి ఉంటుంది కీస్ లో, ఒకటి షిఫ్ట్ బొమ్మ ఉంటుంది. ఆ రెండు కీస్ ప్లస్ ఎస్ అంటే స్నిప్ అన్నట్టు. సో ఈ మూడు కీస్ ఒకేసారి ప్రెస్ చేస్తే కూడా మీకు స్క్రీన్ షాట్ వస్తుంది. అవంతి గారు సార్, నాకు ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు రికార్డింగ్ పక్కన ఇంకొకటి ఉందండి, ఏదో సింబల్. సో వాట్ డస్ దట్ ఇండికేట్? That's what we need to see it because based on the different mobiles and yeah, this is iPhone and okay. మీరు ఒక పని చేయండి అవంతి గారు, మీరు ఆ స్క్రీన్ షాట్ ఒకటి తీసుకొని ప్రవీణ్ కానీ నాకు కానీ పంపండి. హెల్ప్ యూ. Yeah, sure. మోహన్ రెడ్డి గారు క్వశ్చన్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నాగరాజు గారు అండ్ ప్రవీణ్ మరి గారు అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనము పార్టిసిపేట్లలో చాట్ చేసినది రికార్డ్ చేయొచ్చా సార్? ఆటోమేటిక్ గా రికార్డ్ అయిపోతుంది అది. టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంది కదా అది ఆటోమేటిక్ గా. మీరేమో రికార్డ్ చేసుకోవాలంటే మేము పర్మిషన్ ఇవ్వాలి, మేమే రికార్డ్ చేసుకోవాలంటే ఆటోమేటిక్ గా రికార్డ్ అయిపోతుంది. చాటింగ్ ఏముంది అక్కడ టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంది కదండి, వర్డ్ టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంది. సో మీరు దాన్ని రికార్డ్ చేసుకోవాలనుకోండి, నేను మీకు పర్మిషన్ ఇవ్వాలి. కానీ నేను రికార్డ్ చేసుకోవాలనుకోండి ఆటోమేటిక్ గా రికార్డ్ అయిపోతుంది అది. ఓకే ఓకే. సో సేమ్ థింగ్ దీనిలాగానే, వీడియో లాగానే. ఓకే ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. మీ అడ్మిన్ లాగిన్ కి వెళ్ళిపోతే అక్కడ మీ ఓకే. కానీ ఇప్పుడు కూడా మాకు కొన్ని ఆప్షన్స్ రావట్లేదు సార్. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ఆప్షన్స్ ఇందులో రావట్లేదు. ఫుల్ వర్షన్ అయితే వస్తుంది ఒకటి. సెకండ్ వచ్చేసి మీకు కొన్నిటిని సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. చేశాను సార్, అది కూడా చేశా. మీటింగ్ సెట్టింగ్స్ మొబైల్లో ఆల్వేస్ షో మీటింగ్ కంట్రోల్స్, షో నేమ్ వెన్ పార్టిసిపెంట్ జాయిన్, షో నాన్ వీడియో పార్టిసిపెంట్స్. లేదు, మీరు ఇక్కడ కాదు సార్, మీరు జూమ్ లో లాగిన్ అయ్యి zoom.us లో లాగిన్ అయ్యి అక్కడ సెట్టింగ్స్ ఉంటాయి, అక్కడి నుంచి చేస్తే కనిపిస్తాయి. ఇది ఓన్లీ ఏంటంటే మీటింగ్ కి సంబంధించిన సెట్టింగ్స్ మీరు చేసేది. మీరు చేయాల్సింది ఓవరాల్ అన్ని మీటింగ్స్ కి సంబంధించిన మీ అడ్మిన్ ప్రివిలేజెస్ ఏవి ఉంటాయో వాటిని ఎడిట్ చేయాలి. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. యా, వెల్కమ్ సార్. 5 more minutes మనకుంది. ధనశేఖర్ గారు. సార్ అది ఏం లేదు, మన అవంతి గారు అడిగారు కదా రికార్డ్ బటన్ పక్కన ఉందని చెప్పి. యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే రికార్డ్ పక్కన ఏఐ ఉంది. ఏఐ పక్కన వచ్చి మైక్ మ్యూట్ బటన్ వస్తుంది. ఏఐ ఉంది కొత్తగా. How is that AI is involved in this, sir? This may not benefit everybody, but because you asked me, very simply put, AI enabled recording has many more features. ఉదాహరణకు దాంట్లో నేను ఏఐ ఎనేబుల్ చేసి రికార్డ్ చేసుకుంటే దాంట్లో ఆ రికార్డింగ్ లో దాన్ని మళ్ళీ నేను సెక్షన్స్ గా బ్రేక్ చేసుకోవటానికి, లేకుంటే దాంట్లో మళ్ళీ రీయూజ్ చేసుకోవటానికి, దాన్ని టెక్స్ట్ గా కన్వర్ట్ చేసుకోవటానికి, ఆడియోను ఫిల్టర్ చేసుకోవటానికి అనేక రకాల ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయి దాంట్లో. దాన్ని సమరీ ఇస్తుంది. అది కావాలంటే మనకు వీడియో మొత్తం సమరీ కావాలి అంటే సమరీ ఇస్తుంది. లైక్ ఇప్పుడు ఒక మీటింగ్ అంటే ఒక ఇంపార్టెంట్ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది, 1 hour మీటింగ్, హాఫ్ అన్ అవర్ తర్వాత నేను జాయిన్ అయ్యాను అనుకోండి, ఆ ఏఐ ఎనేబుల్ చేసుంటే కనుక అక్కడ ఒక చిన్న ఆప్షన్ వస్తుంది నాకు, బ్రీఫ్ మీ వాట్ హ్యాస్ డిస్కస్డ్ ఇన్ లాస్ట్ 30 minutes అంటే నాకు ఆ చిన్న పాయింట్స్ అన్ని ఇచ్చేస్తుంది. అంటే అవన్నీ చూసుకొని
I can be ready for the next 30 minutes. So ఇలాంటి ఫీచర్స్ అన్ని ఏఐలో ఉంటాయి. Sir, 1 minute. Luckily, I'm seeing what is a live scrolling in English, sir. Yeah, because we have enabled captions. Oh, great, sir. Great. Oh, thank you, sir. Innareddy garu, ఏమన్నా క్వశ్చన్ నెక్స్ట్ కమింగ్ లీడర్షిప్ Baljit garu, గవర్నర్స్ హౌ బెస్ట్ Gaurav, వి you కెన్ have a యూస్ ఫర్ question? ద ఫర్దర్ లీడర్షిప్ దీస్ టెక్నిక్స్. అన్మ్యూట్ చేసుకోండి మాట్లాడాలంటే. ఉన్నాయి సార్, సో మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు లెర్న్. అంటే పాత అనేది మనకి ఇక్కడ వింటూ ఉంటే కాదు, ప్రాక్టికల్ చేస్తే మనకి పర్మనెంట్ గా ఉంటాయి. సో ప్రాక్టీస్ నేర్చుకునే చాలా ఉంది సార్. ప్రాక్టీస్ తో వస్తుంటాయి కొన్ని ఆల్ ఎట్ ఎ టైం వి కెనాట్ గెట్ ఇట్. ఎస్, అంటే ఇవన్నీ కూడా మేము చేసాం సార్ మా స్కూల్కి. ఇది కరోనా పీరియడ్ లో ఇప్పుడు నేను మర్చిపోయాను. 1 or 2 days మళ్ళీ కూర్చుంటే అన్ని వస్తాయి సార్. టైం దగ్గరకు వస్తుంది. I think the 5 people are waiting in the queue. Yeah, please go ahead. We finished up that hand raise evunna finish just close cheddam. Habib ji ask your question. Okay. Hello. Yes, please go ahead. Sir, good evening all of you. Sir, co-host ela cheyadam, is there any restriction for the number of co-hosts, sir? So free version lo there is no option to make co-host. Only host will be there. When you have a paid version, you can make n number of co-hosts. Okay, thank you, sir. Thank you very much. Yadagiri garu. Baljit wants to speak. Yeah, so, sir, here I can see an Android apps and notes. Can we share the apps, whichever is there in our phone, and can we write the notes at the same time? No, you have to download additional apps for Zoom. In case you want inside the Zoom, there are apps available to you. You can download them within the platform and use them. Okay. And notes we can write? You can either write, if it's AI enabled, you can ask AI to make notes for you, both ways. Okay, right. Thank you, sir. And sir, what about whiteboard, sir? You want to see the whiteboard? ఒకసారి వైట్ బోర్డు నేను స్టార్ట్ చేస్తాను, మీరు మీ పేరు రాయండి దానిపైన. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ వైట్ బోర్డ్ కనిపిస్తుందా? Can you see the board? Yes. Yeah, now they can preparing sir. నేను దీంతో రాస్తున్నాను. మీరు టెక్స్ట్ టైప్ కూడా చేయొచ్చు. నా పేరు ఇక్కడ నేను రాశాను, మీ పేరు మీరు రాయొచ్చు. ప్రవీణ్ రాశాడు కదా, టెక్స్ట్ ప్రింట్ చేశాడు. ప్రవీణ్ లాగా మీరు టైప్ కూడా చేయొచ్చు. మీరు ఇక్కడ బొమ్మ కూడా గీయొచ్చు. ట్రై చేయండి. ఇక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్స్ యూజ్ చేసుకొని ఇక్కడ టైప్ ఇక్కడ ఈ టీ అని కనిపిస్తుంది కదా, ఈ టీ క్లిక్ చేసి మీరు అక్కడ పేరు రాసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ పెన్ కనిపిస్తుంది, ఈ పెన్ యూజ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఒక బొమ్మ గీయచ్చు. నేను ఒక సర్కిల్ గీస్తాను, ఎవరైనా దాంట్లో దాంట్లో 2 కళ్ళు పెట్టండి. ఎవరైనా దీంట్లో ఈ సర్కిల్లో 2 కళ్ళు పెట్టండి. ఎవరైనా పెట్టచ్చా? ఎవరైనా. దాంట్లో ఎవరో రెడ్ లైన్ గీచారు. ఎవరో సంతకం పెట్టారు, ఎవరో బ్లూ లైన్ గీశారు. అలా మీ ఇష్టం, ఏదైనా చేసుకో. ఎవరో చక్కటి బొమ్మ గీస్తున్నారు. రైట్. దీంట్లో ఒక డేంజర్ కూడా ఉందండి. మీరు మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేస్తే ఎవరైనా తెలిసి తెలియక దానిపైన ఏమన్నా అవాంఛనీయమైనవి రాసినా గీసినా చూయించిన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు అవాయిడ్ చేద్దాం. ఐఎమ్ క్లోజింగ్ దిస్. యా, థ్యాంక్ యూ సార్. రైట్. Shall we stop here? Yadagiri garu, last question. I mean, he raised his hand for the first time. Sir, yes, sir. Good evening, sir. Good evening. So that, somebody was asking that screenshot can be shared. So just I was trying that option. So it is asking host permission. So I thought of sharing that pic in ongoing meeting. So it asked the permission from host. Yeah, I got the request. Yeah, send message also, sir.
If that permission is given, I can just take one screenshot and I want to share in ongoing meetings. So somebody was asking for that. Okay, you can just send. నేను ఒక a స్క్రీన్ షాట్ దాంట్లో ఇప్పుడు షేర్ చేశాను చూడండి. ఇప్పుడు నాకు కనిపిస్తున్న స్క్రీన్ షూట్ చేసి అక్కడ చాట్ లో పోస్ట్ చేశాను. Yeah, that's మీరు awesome. చాట్ లో ఓపెన్ చేస్తే మీరు కూడా కనిపిస్తారు దాంట్లో. కనిపిస్తుందండి అందరికి? రావట్లేదు సార్. ఎక్కడ పెట్టారు? మీరు చాట్ ఓపెన్ చేయండి. చాట్ లో పెట్టారు. ఓకే. Yes, it is there, sir. చాట్ లో ఇప్పుడు ఈ క్షణంలో జరుగుతూ ఉన్న స్క్రీన్ అక్కడ ప్రవీణ్ పెట్టాడు మళ్ళీ ఇంకోటి స్క్రీన్. అదేమో నేను పెట్టిందేమో ల్యాప్టాప్ లోంచి, ప్రవీణ్ పెట్టింది మొబైల్ లోంచి. సార్ తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ మన ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలి సార్? ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. లేదా చెప్పాను కదా మరి నాకు చెప్పాను కదా లేనని. హలో. యా, ఓకే. అదే బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలి సార్? అనౌన్స్ యువర్ డిస్ట్రిబ్యూటర్. Sir, let me share my screen. Okay. నా బ్యాక్గ్రౌండ్ మారిందా అండి ఇప్పుడు? నా బ్యాక్గ్రౌండ్ మారిందా? Yes. నాకు ఇప్పుడు గడ్డము మీసాలు వచ్చాయా ఇప్పుడు? రాలేదు, వస్తాయేమో చూడాలి. వచ్చాయా? వచ్చాయి. ఇట్లా మనకు కావాల్సినవి మార్చుకోవచ్చు. అక్కడ ఎలా చేయాలి అంటే ప్రవీణ్ చెప్తాడు ఇప్పుడు. ఒక నిమిషం. ఎక్కడైతే మీకు వీడియో ఐకాన్ ఉంటుందో, వీడియో ఐకాన్ పైన చిన్న యారో ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఉంటాయి మీకు బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ అని. చూస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేస్తే మీ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే చూస్ చేసుకోవచ్చు. ఇమేజెస్ చూస్ వీడియో ఫిల్టర్స్ అంటే మీ బ్యాక్గ్రౌండ్ని వీడియో ఫిల్టర్ చేయడానికి. చూస్ అవతార్ అంటే ఇందాక సార్కు మీసాలు గడ్డాలు వచ్చేసినట్టుగా కావాల్సిన అవతారాలు అవన్నీ కూడా చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. బేసిక్గా ఈ కింద వీడియో ఎక్కడ ఉంటుందో దాని పక్కనే ఒక చిన్న యారో లాగా ఉంటుంది. యారో పైన క్లిక్ చేస్తే ఆప్షన్ వస్తుంది మీకు. అందరూ చేయండి ఒకసారి. అందరూ మీ బ్యాక్గ్రౌండ్ మార్చుకోండి ఒకసారి. ఏమేం చేయాలి? స్టెప్ 1, వీడియో ప్రక్కన ఉన్న యారో క్లిక్ చేయాలి. చేయండి అందరూ. క్లిక్ చేసిన తర్వాత దాంట్లో మీకు ఆప్షన్స్ ఏమొచ్చాయి? అడ్జస్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ అని వచ్చింది. అది క్లిక్ చేయండి. అడ్జస్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్. దానిలో మీకు క్రింద రకరకాలుగా బొమ్మలు కనిపిస్తున్నాయి. మీకు నచ్చిన బొమ్మ ఒకటి క్లిక్ చేయండి. ఇంకా క్రిందికి వెళ్తే వీడియో ఫిల్టర్స్ అని ఉన్నాయి. అవి ఏవైనా మార్చుకోండి. ఇంకా క్రిందికి వెళ్తే మీసాలు, గడ్డాలు, లిప్ కలర్. నాకు లిప్ కలర్ వచ్చిందండి ఇప్పుడు, లైక్ ఎ లేడీ. So you can change. Lots of people have changed their background, sir. Excellent. Yeah, wonderful. I'm happy seeing you all. Wow, beautiful, lovely. I like it. Great. Very good. So you are all quick learners. Wow. Purnachandar, you are somewhere. Be on a beach. ఎన్నారెడ్డి గారు అయితే స్పేస్ లోకి వెళ్ళిపోయారు. ఎన్నారెడ్డి గారు ఆకాశంలోకి వెళ్ళిపోయారు. చంద్రమండలంలో విహరిస్తున్నారు. సయ్యద్ హబీబ్ గారేమో ఇక్కడ చక్కటి గ్రీన్ పార్క్ లో ఎక్కడ ఉన్నారు, గ్రీన్ లాన్స్ లో. ఆర్య గారు చక్కటి ఒక పోస్టర్ వెనుక పెట్టుకున్నారు. నేను ఒక మన జాతీయ జెండా పెట్టుకున్నాను. వెరీ గుడ్. Jeet, you are in the clouds. Above the universe, sir. On the Above sky. the universe, yeah. Great. పద్మావతి గారు చక్కటి త్రిరంగా పెట్టుకున్నారు వెనుక. Wonderful. So I think we'll close the session here, and in case you want, we can have one more session some other time. I'm sure you are enjoying it. Lovely. Beautiful. I'll just show. No one has asked me, but I just wanted to show one last option, sir, because this is being asked by many people, and they have a problem with this many times. Let me just share my screen, and that would be the last item that we'll show.
There are two problems. Like, we select, like here, Slack, Google Chrome, and the three options are open, and three folders open అయి ఉన్నాయి కింద. అండ్ టాప్లో స్క్రీన్ వన్ అంటే మన డెస్క్టాప్ వన్ అని కానీ స్క్రీన్ వన్ అని కానీ ఉంటుంది. మనం యూజువల్గా చేసే తప్పు ఏంటంటే కింద ఏది షేర్ చేయాలనో దాన్ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి ఇంకొక ఫైల్ ఏదన్నా ఓపెన్ చేసి ఇది కనిపిస్తుందా అంటే కనిపించదు వాళ్ళకి. ఎందుకంటే వీ హ్యావ్ సెలెక్టెడ్ స్లాక్ కానీ లేకపోతే గూగుల్ క్రోమ్ కానీ సెలెక్ట్ చేసి ఉంటాం కాబట్టి ఆ ఒక్క అప్లికేషనే కనిపిస్తుంది వాళ్ళకి. మనం పక్కన 100 అప్లికేషన్ ఓపెన్ చేసినా కనిపించదు. సో బెటర్ ఏంటంటే ఎప్పుడైనా సెలెక్ట్ దిస్ డెస్క్టాప్ వన్ అని పైన ఏదైతే ఉందో డెస్క్టాప్ వన్ అనో లేకపోతే స్క్రీన్ వన్ అనో డెస్క్టాప్ వన్ అనో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు షేర్ ఆడియో ఆల్సో, మీ సిస్టంలో ఉన్న లేకపోతే మీ ప్రజెంటేషన్లో ఉన్న ఆడియో కూడా షేర్ చేయాలి అంటే కింద ఇక్కడ చిన్న చెక్ బాక్స్ ఉంది గమనిస్తే, షేర్ కంప్యూటర్ సౌండ్ అని చెప్పేసి, దాన్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే మీ దగ్గర మీ ప్రజెంటేషన్లో ఉన్న ఆడియో కూడా వ్యూవర్కి కనిపిస్తుంది, లేకపోతే వినిపిస్తుంది, లేకపోతే అసలు ఆడియో వినిపించే అవకాశం ఉండదు. సో దిస్ వన్ టిప్ ఐ వాంటెడ్ టు షో బికాస్ ఐ గాట్ దిస్ క్వశ్చన్ మెనీ టైమ్స్. ఓకే నాగరాజ్ అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకెవరున్నారు ఫ్యూచర్ గవర్నర్ సమర్ ఎవరంటే కామెంట్స్ నెక్స్ట్ పొజిషన్ ఎక్స్చేంజ్ చేద్దాం. Thank you so much, sir. Sairam Raj garu wants to. Thank you so much, sir. I was just taking the notes. First and foremost thing, a great compliments to Nagaraj sir and Praveen Madri sir for, the beautiful session that we have seen today. Nagaraj sir, I would just request, and also this is my submission, that let's make an Zoom specialist or Zoom certified, and I want you to lead this as a mission. And, I would love to collaborate on this, and this is amazing. It is going to be one thing you said very nicely, that I want all of you to conduct one meeting, and that is one. And very beautifully, you have made the comparison of, having, what is the difference between having the physical and the Zoom meeting that actually gives an answers to everything. I think the way forward, having Zoom meeting is going to be live. And more beautifully, my compliments, the way the tandem you both have done, that was very amazing. In between, I was switching off the video. Please don't mind for it. My apology for it, because I was answering a couple of, queries. Praveen, you were too good in picking up the answers and giving that screenshot that shows the kind of specialization that you both have done on this. I still remember the first Zoom convention which I had conducted, but now I see that, there are so many things have got changed. I really appreciate and the kind of the knowledge that you have shared. But Nagaraj sir, I would like to take this forward with the help of, our MD GLT. And this subject which you have picked up today, that was really amazing. 108 people had joined, and you have 78 now, but till the last when you were telling, 94 people were there. So it was an amazing session. I thoroughly enjoyed many of the things, and I'm sure others would have also joined, and this was a learning for many. My compliments to MD GLT Prakash Geru, as well as very rightly said by our GLT, Madam Jeet. You're really lucky. I think we should have one more session of this, sir. And this time I will take initiative to make sure that, she has called 300. I will try to reach maximum presidents and get them to your class. That is one, from our part, that is the problem is we have to motivate the members. We have to make the familiarize these virtual meetings to them. Yeah. That is the main something shortcomings we are facing it. And we all together, we shall have that type of motivation and bring the members to virtual meetings. Any others? Yeah, this DG team, any member is there, they can join your ideas, to explain your ideas, or SN Reddy, BMD, anybody. Please, one minute, not more than. Good evening, Prakash Rao sir. Good evening. Really, it's a wonderful session. As said by our Sairam Raju and Jeet Kaur. నిజంగా నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను ఈ సెషన్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఒక 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోదాం అనుకున్నాను. నిజంగా చెప్తున్నా, ఫ్రాంక్లీ స్పీకింగ్.
కానీ ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఇప్పటి వరకు కూడా ఉండిపోయాను ఆ సెషన్లో. వెరీ నైస్ సెషన్ నాగరాజ్ గారికి అండ్ మరి ప్రవీణ్, రియలీ ప్రవీణ్ ఎక్సలెంట్. నాగరాజ్ గారు మనకు తెలిసిందే ఎందుకంటే వెరీ గుడ్ మోటివేటర్ అండ్ వెరీ గుడ్ ట్రైనర్ అండ్ ఈజ్ ఆల్సో మై గురు ఆల్సో. సో ఎన్నో సందర్భాలు చెప్పాను, సో ఇప్పుడు కూడా మరి ఒకసారి చెప్తున్నాను అందరి ముందు. అండ్ ప్రవీణ్ రియల్లీ ఎక్సలెంట్ సెషన్ నిజంగా. అండ్ నేను నీ స్క్రీన్ పైన చూశాను, చాలా మంది కూడా వన్ మోర్ సెషన్ లైక్ దిస్ అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి నిజంగా అంటే ఇంకొక సెషన్ పెట్టవచ్చు, కానీ గ్యాదరింగ్ అనేది ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనం మరి చేయాల్సిందే. లీడర్స్ కూడా మన మన క్లబ్స్లలో మోటివేట్ చేసి పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటే ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వాళ్ళు కూడా ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి లీడర్స్ కూడా దీన్ని కొద్దిగా సీరియస్గా తీసుకొని మరి లీడర్స్ అంటే ఖాళీ టాప్ లెవెల్లో కాదు, ప్రతి ఒక్కరు క్లబ్ ప్రెసిడెంట్ కూడా ఒక లీడరే, అందరు కూడా ఒక లీడర్సే. కాబట్టి అందరూ కూడా క్లబ్ మెంబర్స్ అందరు కూడా చెప్తే కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ అవుతారు. మరి నెక్స్ట్ సెషన్ ఏది ఉన్నా కూడా ఇంట్రెస్టింగ్ వస్తారు వాళ్ళు, వాట్ ఐ ఫీల్. సో కంగ్రాచులేషన్ ప్రకాష్ రావు గారు, రియలీ గుడ్ సెషన్. Thank you so much. I hope we shall close it here with the permission of faculty. Yeah. Shall we close it here? So I thank first of all the faculty like Nagaraju Garu and also Mari Praveen and also all the leaders present here. In the starting, ID Guru Garu and the chairperson and also the Rajendra Prasad, governor of this today's program, lead district, and also all the DG team. And also Baljit Kaur, everybody, I express my thanks for this, having this program. I wish and I hope that all the participants, they have learned something. Of course, not of 100%, even 10-20% also enough. Just you organize a meeting of your own. If you are the president, you organize a club meeting, or any zone chairperson, you organize a zone meeting, whatever the number it may come. But you start that, by that you will get the practice. And you can learn many things time to time. And I hope all the leaders will take part in this. All will be happy. I wish everybody. And next meeting will be in the month of January, first week. So I expected Amar, I did not see you. Anything comments? Aljit, these are flowers for Yes, sir. It's a wonderful program. మంచి యూస్ఫుల్ అయింది, ఎస్పెషల్లీ ద ఇంటరాక్షన్ సెషన్. వాళ్ళ డౌట్స్ మన మీద చెప్పి వాళ్ళ మీద కన్నా వాళ్ళ నుంచి అడిగి కావాల్సిన క్లారిఫికేషన్స్ ఇవ్వడం రియల్లీ హైలైట్. అందరికి కూడా మంచి ఎంజాయ్ చేసిండ్రు. ఫర్దర్ లో కూడా ఇటువంటి సెషన్స్ విల్ హెల్ప్. అమర్ భాయ్ చెప్పినట్టు నిజంగా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కాబట్టి అందరికి ఇంట్రెస్టింగ్ ఉండే. సచ్ టైప్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడమే అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఎందుకంటే వాళ్ళ పార్టిసిపేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Actually, we want to, by reacting or interacting, we want to retain the members, at least who have come, about 100 members, they retain here. Definitely 100 members next session lo untaru. What I feel strongly. So next program will be in the month of July, first week. That host district or lead district will be district 320H. Okay. So we shall meet again. Once again, I thank you everybody. You practice it. With the practice only, you can operate the Zoom. That is the final advice for everybody.